హై కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో కాజు ములక్కాయ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఈ మసాలా కర్రీ బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ నాకు ఎనర్జీ. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. చేయడానికి ఫ్రెష్గా ఉన్న 3 ములక్కాడలు పెద్దగా కట్ చేశానండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దోసపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు 3, యాలక్కి, దాచిన చెక్క, ఎండు కొబ్బరి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1 పావు కప్పు జీడిపప్పు, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. ముందుగా ఈ మసాలాలను వేయించుదామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దోసపప్పు వేసుకుని లైట్గా వేగాక లో ఫ్లేమ్లో వేయించాలండి. ధనియాలు, జీలకర్ర కూడా ఇవి లైట్గా వేగాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలక్కి, దాచిన చెక్క ఇవి కూడా వేసి కలుపుకొని లో ఫ్లేమ్లోనే వేయించాలండి జాగ్రత్తగాని. గసగసాలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ మసాలాలన్నీ. ఈ మసాలాలు ఎక్కువ వేగ అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలు. వేరొక పాన్ పెట్టుకుని ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. మీకు ఆయిల్ ఎక్కువ ఇష్టపడేవారంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేయండి. ఆయిల్ మరిగాక జీడిపప్పులు లైట్గా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. గోల్డ్ కలర్ వస్తే చాలండి. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి కర్రీ లాస్ట్లో వేద్దామండి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగాక కరివేపాకు 2 రెమ్మలు, ఇది కూడా వేగాక చిన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఈ మసాలాలన్నీ మెత్తగా పేస్ట్లా చేద్దామండి. మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేద్దాం. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి 4 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి, గోల్డ్ కలర్ రావాలి ఇలా. ఇందులోకి శుభ్రం చేసిన ములక్కాడలు కూడా వేసుకుందాం. ఇవి పెద్ద సైజు కట్ చేయాలండి, మొత్తం చెక్కు తీయకూడదు, విడిపోతే. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇదిగోండి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చాము ఈ ములక్కాడ ముక్కలు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం. ఇది కూడా వేగాక మొత్తం అంతా కలుపుకుని ఇందులోకి మసాలాల్లో ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసాం కదండి. ఇవన్నీ అలా మెత్తగా పేస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది కర్రీలోకి. ఇదంతా బాగా కలుపుకొని ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందామండి వేగేలాగా. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో వేస్తున్నాను. ఇది వేగే లోపల ఈ టమాటాలు కూడా పేస్ట్ చేద్దాం. 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేద్దాం. ఈ పేస్ట్ కూడా అంతా కలిసేలా కలుపుదాం. ఇందులోకి 2 పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ హాఫ్ కారం వేస్తున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కర్రీ అంతా కలుపుకుందాం. మసాలా పేస్ట్ వేసాం కదండి, కొంచెం అడుగు అంటుతుంది. కొద్దిగా మసాలా వాటర్ వేసుకుందాం.
ఈ మసాలా వాటర్ వేసి మొత్తం అంతా కర్రీ కలిపి మూత పెడదామండి. ఈ మసాలాలు ఇవన్నీ కూడా ములక్కాడలకు బాగా పడతాయి. ఇదిగోండి లో ఫ్లేమ్లో ఇదంతా మగ్గనిచ్చాను. ఈ ములక్కాడలకి మసాలా అంతా పట్టింది. 4 నిమిషాలకి ఈ విధంగా మగ్గిందండి. ములక్కాడలు మగ్గాయి, మసాలా అంతా కూడా వేగింది. ఇందులోకి మసాలా వాటర్ వేస్తున్నాను. 1 కప్పు వాటర్ వేసాను, ఇంకొక హాఫ్ వేస్తున్నానండి. కప్పున్నర వేసాను ఈ కర్రీలోకి. ఈ వాటర్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టి ఈ గ్రేవీని అంతా దగ్గర పడినిద్దామండి. వాటర్ అంతా ఇంకేలాగా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడినిచ్చానండి కర్రీ. ఇదిగోండి ములక్కాడ ఉడికింది. ఇందులోకి మనం ముందు వేయించి తీసుకున్నాం కదండి జీడిపప్పులు వేసేసుకుందాం. ఇవి ముందే వేసేస్తే మెత్తగా ఉంటాయి, లాస్ట్లో వేస్తే క్రిస్పీగా ఉంటాయండి, తినేటప్పుడు కరకరలాడుతుంది. ఇవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. లైట్గా వాటర్ ఉంది కదండి, ఇది హై ఫ్లేమ్లో నేను ఈ వాటర్ని దగ్గర పడినేస్తున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో మీరు టేస్ట్ చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, కాజు ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది, మసాలా కర్రీ. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి గ్రేవీ ఇంకా దగ్గర పడింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, మీరు ఈ విధంగా ట్రై చేయండి. పెళ్ళిళ్ళలో చేసే కర్రీలా ఉంటుందండి ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.